రోడ్డు, తడి చెత్త, పొడి చెత్త షెడ్లు, శ్మశాన వాటికలు, ఎలిగే చౌరస్తాలో ఉన్న బల్బులు, చివరికి అక్కడ పనిచేసే సిబ్బంది కూడా జీతాలు వచ్చే పైసలు 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మాత్రమే. 3 ఏళ్ళు అవుతుంది పని చేస్తే రూపాయలు ఎత్తలేదు, 10 పిల్లలు ఇప్పుడు చెప్పాడు. ఉద్యోగులకే జీతభత్యాలు సక్రమంగా పడుతుంటే ఉద్యోగులకే బెనిఫిట్స్ రాకపోతే బిల్లులు ఏమిటో చెప్పండి. అందువల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇవాళ దాంట్లో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మీకు అక్కలేని కానీ ఇవాళ అప్పు చేసి పప్పు కూడా తినద్దంట. ఇవాళ భారతదేశం అప్పు చేస్తే పప్పు కూడా తినలేదు, అప్పు చేస్తే నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతున్నాయి, అప్పు చేస్తే రైల్వే లైన్ నిర్మాణం అవుతున్నది, అప్పు చేస్తే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అప్పు చేస్తే ఇవాళ ఎయిర్పోర్ట్లు వస్తాయి. 2,60,000 నుంచి 2,80,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ దేశం 11,00,11,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఎట్లా దూసుకుపోతుందో మనకు అర్థం కావాలి. ఇవాళ ఒక ఖమ్మం నడుస్తున్న రోడ్డు చూడండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మన డబ్బులే కావచ్చు. ఎన్నడూ మోడీ గారు నిరీక్షణని మాత్రం అన్నాడు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ మాత్రం కట్ల నుంచి ₹1,00,000 ఇచ్చి నేను మేనమామని చెప్పుకున్నాడు, పెన్షన్ ఇచ్చి పిదకొట్టని చెప్పుకున్నాడు. కానీ మోడీ గారు ఇక్కడ రైతులకు డబ్బు ఇచ్చి నేను రైతు బంధాన్ని ఇక్కడ చెప్పుకోలేదు. ఎగ్జాక్ట్లీ నేను దేశానికి కాపలా ఉండేటువంటి అంశాన్ని చెప్పాను. ఇవాళ వాళ్ళకి పోలిక లేదు. మీరు ఎక్కడ చూడండి, ఒక ఖమ్మం రాజకీయ రోడ్ అయినా చెప్పాడు హైదరాబాద్ నుంచి. మనం ఊహించిన అరే ఇంత పెద్ద రోడ్లు ఎందుకు వేసినట్టు ఇప్పుడు ట్రాఫిక్ లేదంట, దాన్ని రోడ్లు వేసాడు. 2014 వరకు ఎన్నో నేను వేసినా అంతకంటే డబుల్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలామంది తెలియదు, హైదరాబాద్ జరిగినంత జిహెచ్ఎంసీ చేస్తాడు కాదు, ఇవన్నీ కేంద్ర. మీరు విజయవాడ రోడ్లు వస్తాం, దిశగా కట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. నేను గడకాసి దిక్కుబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులే, మా కొప్పలు కట్టడం కేంద్ర ప్రభుత్వం నిధులు 1000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు. ఒక హైదరాబాద్ నగరంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ 420 కోట్లు పెట్టి కట్టిండ్రు. అది ఎయిర్పోర్ట్ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ఈ 2 నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్లు ఏమైనా ₹1,00,00,000 50 లక్షలు ఇవ్వాల్సి ఉన్నవే అని 40 పోతే 40 పెట్టారు తప్ప దానికి ఇంత ట్రాఫిక్ పెరిగింది. ఈ కంప్యూటర్ రంగంలో ఈ జీనోలో ఇట్లుండదా అని చెప్పి ఇప్పుడు ఆలోచించలేదు. కానీ ఆలోచించిన మోడీ గారు 2,000 కోట్ల రూపాయలతో ఖర్చు అడిగారు, 2,000 కోట్ల రూపాయలు. అందువల్ల అనేకం వాళ్ళు అంటారు కేంద్రం ఏమి ఇచ్చింది, కేంద్రం నేను లెక్క చెప్పినాను ఆర్థిక మంత్రికి ఒకసారి లెక్క తీసుకుందామని. నీ పైసలు అక్కడ పోయినా అక్కడ పోయి ఇక్కడికి వచ్చినాయి, నువ్వు కట్టే ట్యాక్స్లు ఎంత అక్కడి నుంచి వచ్చినాయి ఎంత అని చెప్పి లెక్క తీసుకుని ఒకసారి నేనే మాట్లాడాను. అసలు దానికి ఆన్సర్ లేదు. అందువల్ల కేంద్రమైన రాష్ట్రమైన ప్రజల చే కట్టబడ్డ పైసలే కాపలదారు. మోడీ గారైనా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయినా మన డబ్బుకు కాపలదారు తప్ప వాళ్ళు ఓనర్లు ఎప్పుడు కారు. అందువల్ల కేసీఆర్ గారు చెప్పినట్టుగా నేను మేనమామ నేను పెదకుమని చెప్తున్నాడు మోడీ గారు, నేను సేవకుడు అని చెప్పాడు. సర్వీస్ చేసేటోళ్ళ కాలుగడిన వ్యక్తి మోడీ గారు, సఫాయి కాలిన కాలుగడి ఇప్పుడు వీలు చేయమంటే మా జీవితాలు బాగున్నాయి చెప్పి. కరోనా సందర్భంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటైజర్ వర్కర్ కాలుగడి వీళ్ళు చేయమంటే బతుకమని చెప్పి